నోట్ల రద్దు తర్వాత 50 రోజుల గడువు ముగిసింది. 3 నెలల్లో సమస్యలన్నీ సర్దుకుంటాయన్నారు. కానీ 6 నెలలు గడిచిపోయాయి. నగదు కష్టాలు ఏమాత్రం తగ్గలేదు. సామాన్యులకు పెద్ద నోట్ల కష్టాలు కన్నీరు తెప్పిస్తూనే ఉన్నాయి. ఉదయం పాల ప్యాకెట్లు కొనడం మొదలు ప్రతి చిన్న వస్తువు కొనేందుకు అవసరమయ్యే చిల్లర డబ్బు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో ఏ ఏటీఎం చూసినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో చేతిలో డబ్బులు లేక సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. 50 రోజుల గడువిమ్మన్నారు. 3 నెలలు అంతా సర్దుకుంటుంది అన్నారు. 6 నెలలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు కస్టమర్కి ఏటీఎం వద్ద నగదు బెతలు తీరట్లేదు. మేబీ మీరు బ్యాంక్కి వెళ్తే క్యాష్ కౌంటర్లో మీకు కావాల్సినంత అమౌంట్ దొరుకుతుందేమో. కావాల్సినంత అమౌంట్ మనం తీసుకునే పరిస్థితి నిజానికి లేదు. 1,00,000 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, లిమిట్ అంటారు, పాన్ కార్డ్ అంటారు, గొడవ గోష్ఠి ఇదంతా మనకు తెలిసిందే. బట్ ఏటీఎంలో మాత్రం ఈ బెతలు తీరట్లేదు. కారణం ఏమిటి? నగదు లభ్యత సరిగా లేకపోవడం. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఇంకా పూర్తి స్థాయిలో నగదు లభ్యత లేకపోవడం వల్ల బ్యాంకులు అవుట్సోర్సింగ్కి ఇచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉండడం వల్ల అవుట్సోర్సింగ్ ఏజెంట్స్ ఒక్కొక్క ఏటీఎంలో కేవలం 5 నుంచి 10 లక్షలు మాత్రమే నింపడం వల్ల ఈ సమస్య వస్తోంది. సో 24/7 ఏటీఎంలు ఖాళీగా ఉండడానికి కారణం ఇదే. ఒక్కొక్క ఏటీఎం చెస్ట్లో 25 లక్షలు పెట్టే కెపాసిటీ ఉంటుంది. మీరు పూర్తి స్థాయిలో 25 లక్షలు కనుక పెడితే రౌండ్ ద క్లాక్ అమౌంట్ అందుబాటులో ఉంటుంది. కానీ కేవలం 5 నుంచి 10 లక్షలు పెడుతూ ఉంటారు. సో 4-5 ఏటీఎంలకు వెళ్ళి నింపుతూ ఉంటే మొదటి ఏటీఎం ఖాళీ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఒక ఏటీఎం సెంటర్స్గా చెప్తూ ఉంటారు. ఈ కూడలి దగ్గర ఉన్నాను. ఒక ఏటీఎం షట్టర్ తెరుచుకుని ఉంది, అందులో అమౌంట్ లేదు. రెండో ఏటీఎం షట్టర్ మీరు చూడొచ్చు క్లోజ్ చేసి ఉంది. మూడో ఏటీఎం షట్టర్ ఒక హాఫ్ క్లోజ్ ఉంది. 4గో ఏటీఎం షట్టర్ అసలు పూర్తిగా తెరుచుకోలేదు. ఎందుకు సిచ్యువేషన్ ఇలా ఉంది? నగదు లభ్యత సరిగా లేకపోవడం ఒక ప్రధాన సమస్య అయితే, రెండవ సమస్య విత్డ్రా చేసుకున్న అమౌంట్ కస్టమర్ తిరిగి బ్యాంకుకు చేర్చట్లేదు. భయం. ఎందుకంటే తిరిగి మళ్ళీ బ్యాంకు వెళ్ళి లైన్లో నుంచుని వాడు అడిగే 1,00,000 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అమౌంట్ తీసుకోవాలి ఒకటి. రెండవది, ఒకవేళ బ్యాంకుకి వెళ్ళే సమయం లేకపోతే అంత సమయం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఏటీఎంకి వస్తే ధైర్యంగా నగదు మనకు దొరుకుతుంది అన్న భరోసా లేకపోవడం. ఈ రెండింటి కారణాల వల్ల విత్డ్రా చేసుకున్న అమౌంట్ తిరిగి బ్యాంకుకి ఆ స్థాయిలో చేర్చకపోవడం. రెండవ కారణం, ఆర్బీఐ నుంచి బ్యాంకులకి నగదు లభ్యత పూర్తి స్థాయిలో లేకపోవడం. నగదు లభ్యత లేకపోవడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి వరకు డిమానిటైజేషన్ సందర్భంగా జనం నుంచి సేకరించిన పాత నోట్లు ఇంకా హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అనేక బ్యాంకుల చెస్టుల్లో పడి ఉన్నాయి. ఈ అమౌంట్ ఆర్బీఐకి చేరకుండా, ఆర్బీఐ కొత్త నోట్లను రిలీజ్ చేయకుండా బ్యాంకులకు పూర్తి స్థాయిలో నగదు ఎక్కడి నుంచి దొరుకుతోంది? సో ఇలాంటి అనేక సమస్యల కారణంగా ఇంకా జంట నగరాల్లో, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సిటీల్లో ఏటీఎంల్లో ఈ నగదు వెతలు తీరట్లేదు. సో పూర్తి స్థాయిలో నగదు సరఫరా అయితే తప్పితే ఈ వెతలు తీరే అవకాశం కనిపించట్లేదు. ఒక్కొక్క ఏటీఎం సెంటర్లో కేవలం గంట మాత్రమే అమౌంట్ దొరుకుతోంది. సో ఒక కస్టమర్ వచ్చి దాదాపు 4-5 ఏటీఎంల దగ్గర బైక్ స్టాండ్ వేసేస్తే కానీ అమౌంట్ దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ఈ వెతలు తీరాలి అంటే నగదు లభ్యత సరిగా ఉండాలి. నగదు లభ్యత సరిగా ఉన్నప్పుడే ఈవెన్ కస్టమర్ విత్డ్రా చేసుకునే అమౌంట్ కూడా తిరిగి 2-3 లక్షలు ఇంట్లో పెట్టకుండా బ్యాంకులో పెట్టి అవసరమైనప్పుడు తీసుకుందామనే భరోసాతోటి రొటేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఏంటి బ్యాంకులకు, ఆర్బీఐకి ఎంతైనా ఉందని మాత్రం చెప్పక తప్పదు. కెమెరా పర్సన్ విశ్వరూప్తో సత్య, TV9 హైదరాబాద్.